కోట శ్రీనివాసరావు గారు 4 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ యాక్టర్లో, ఫాదర్ యాక్టర్లో, విలన్ గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఉన్నంటే ఆ సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఇప్పుడు గురించి చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. 1978లో ఆహ్నా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్ గా పెద్ద ఆరోగ్యం కూడా అంత ఏం విషమించలే, కానీ నిన్న సాయంత్రం కూడా బాగా మాట్లాడిందంట. సడన్ గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా ఇబ్బంది చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం